హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో ఎమ్మిగా ఉండే టమాటా రైస్ తయారు చేసుకుందామండి. సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. వేరే ఇంకా మనం అదే పనిగా బజార్లో కొనుక్కొచ్చి చేయాలని ఏం లేదు. అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదండి, వాటితోనే చేసుకోవచ్చు. సులభంగా చేసుకోవచ్చు. మీకు సులభంగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు చూసుకుందాము. 1 టీ స్పూను సోంపు, హాఫ్ టీ స్పూను పసుపు, 1.5 టీ స్పూను కారం, 2 టీ స్పూన్ల ధనియాల పౌడరు, కొద్దిగా కరివేపాకు, ఇంకా కొంచెం కొత్తిమీర శుభ్రం చేసి పెట్టుకున్నాను, ఒక 5 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి, కావలసినంత ఉప్పు, 1 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, 2 ఉల్లిపాయలు. ఈ కప్పుతో నేను రైస్ తీసుకున్నాను. ఈ కప్పు అంటే 1.5 గ్లాసు కొలత అండి. రైస్ కుక్కర్లో చేద్దామని రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకున్నాను. బాగా చక్కగా ఇది వేడైన తర్వాత సోంపు వేసేసుకొని, సోంపు వేగుతున్నప్పుడు మనము పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకుందాము. ఇవన్నీ వేసుకొని చక్కగా ఇవన్నీ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడు వరకు వేపుకుందాము ఆయిల్లో. చక్కగా ఇలాగా అప్పుడప్పుడు కదుపుతూ ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఇప్పుడు మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. భలే టేస్ట్గా ఉంటుందండి ఇది. పిల్లలకి టిఫిన్ బాక్సులు కట్టడానికి, మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళేటప్పుడు పనికొస్తుంది. ధనియా పౌడరు, చిల్లీ పౌడరు, పసుపు 3 వేసాను. చక్కగా అల్లం వెల్లిపాయ పేస్ట్తో పాటు ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. కొద్దిగా ఆయిల్ పైకి వస్తున్న టైంలో టమాటా ముక్కలు అండి. అన్ని టమాటాలు 5 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 5 టమాటాలు ఇందులో వేసేసుకొని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసేద్దాము. టమాటా త్వరగా కుక్ అయిపోతుంది. మూత పెట్టి ఉడికించుకుందాం అనుకున్నాను, కానీ రైస్ కుక్కర్ పనిచేయట్లేదని విని మరి ఆ గిన్నెలో నుండి నేను మామూలు పెద్ద కుక్కర్లోకి నేను చేంజ్ చేసుకున్నానండి. మీరు అలా కాకుండా ఒకేసారి మంచి పెద్ద గిన్నెనే, పెద్ద కుక్కరే పెట్టేసుకోండి. మీ దగ్గర ఎలా అవైలబుల్ ఉంటే ఇలాగ మూత పెట్టి చక్కగా కొద్దిగా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు టమాటాలన్నీ బాగా మ్యాష్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కొలతకి వాటర్ పోసుకుందాము. నేను ఏ కప్పుతో అయితే వాటర్ పోస్తున్నానో ఆ కప్పుతో 1 కప్పు రైస్ తీసుకున్నాను. అందుకు 2 కప్పులు వాటర్ పోసానండి. 1 కప్పు రైస్ కుక్కర్లో కొలుసుకున్నాను, ఇంకో కప్పు డైరెక్ట్గా పోసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ ఉంది, మనం ఉప్పు కూడా వేసేసి చక్కగా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తే రైస్కి చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఇప్పుడు మనం ఇది వేసిన తర్వాత ఎసురు మరిగే వరకు ఉండి బాగా పొంగుతున్నప్పుడు మనం ఇందులోకి రైస్ నానబెట్టుకున్నాం కదండి, కడిగి నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి. బియ్యం కడిగి నానబెట్టుకుంటే అన్నం బాగా వస్తుందండి, పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఎసురు మరుగుతుంది. మనం నానబెట్టుకున్న 1 అవర్ బిఫోర్ నానబెట్టుకున్న రైస్ నేను ఇందులో వేస్తున్నాను. వాటర్ లేకుండా వేద్దామండి, ఎందుకంటే కొలత మనం కరెక్ట్గా 2 కప్పులు వాటర్ వేసాం కాబట్టి 1 కప్పు రైస్కి మనం వాటర్తో పాటు వేసామంటే అన్నం ముద్దగా అవుతుంది. అలా కాకుండా వాటర్ అంతా స్ట్రైన్ చేసి ఇలాగ కొద్దిగా మనం రైస్ వేసేసుకొని అంతా కలిపేసుకొని చక్కగా
ఇలా చక్కగా కలుపుకొని అన్నం కొద్దిగా పొంగు వచ్చే వరకు మనము కుక్కర్ విజిల్ పెట్టకూడదండి. ఇప్పుడు కొంచెం లాస్ట్లో ఫైనల్గా సాల్ట్ చూసుకుందాము. సాల్ట్ తక్కువైతే ఇప్పుడే వేసుకోవాలండి, మళ్ళీ మనం అన్నంలో వేయడానికి కుదరదు. కొద్దిగా తక్కువ ఉంది, నేను ఇంకా కొంచెం కూడా వేసేసుకొని చక్కగా దీన్ని కలిపేసి కొంచెం అన్నం పొంగుతున్నప్పుడు ఇంకా దీనికి ప్రెషర్కి పెట్టేస్తానండి. కుక్కరు మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తాను. చక్కగా 2 విజిల్స్ వచ్చే వరకు మనం అన్నం ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాయంటే అన్నం చక్కగా మనకు కావాల్సిన విధంగా పొడి పొడిగా ఉడుకుతుంది. ఎక్కువ మరీ పెట్టబాకండి, ఎక్కువ పెడితే అన్నం ముద్దన్న అవుతుంది, అడుగు పడుతుందండి. మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి డేక్ష అయితే మనం ఏదైనా చేయడానికి అవుతుంది. కుక్కర్ కాబట్టి ఇలాగ చేసి 2 విజిల్లు వచ్చే వరకు పెట్టేసుకుందాము. చక్కగా ఉడికిపోతుంది అన్నము. మనకు పొడి పొడిగా కూడా ఉండాలి. లెమన్ రైసు, టమాటా రైసు, బగారా రైసు చేసుకున్నప్పుడు అన్నం పొడి పొడి తింటేనే బాగుంటుంది, ముద్దగా ఉంటే బాగోదు. అందుకని ఇలాగ 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయే వరకు ఉండి, ప్రెషర్ పోయిన తర్వాత దీన్ని తీసి చూద్దాము. చక్కగా అన్నము మనకు ఉడికిపోయి ఉంటుంది. కొంచెం లైట్గా ప్రెషర్ ఉందండి, అందుకు నెమ్మదిగా తీస్తున్నాను నేనైతే. కొంచెం స్మెల్ అయితే వస్తుందండి. చూడండి చక్కగా అన్నం అయితే తయారైపోయింది. కాకపోతే ఒక సైడ్కి టమాటా అది పైంది వచ్చినట్లా వచ్చింది. మొత్తం అన్నం అంతా మనం కలిపేసుకోవాలి. చక్కగా అన్నం ఉడికిపోయింది. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. టమాటా రైస్ తయారైపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి చూడండి. నేను మీకు చూపిస్తాను. అన్నం చక్కగా ఉడికిపోయింది, పలుకు లేదు, అలాగే మ్యాష్ కూడా కాలేదు. చక్కగా పొడి పొడిగా అన్నం తయారైపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనము ఈ రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మనము దీంట్లోకి కాంబినేషన్గా మనం ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎగ్స్ తినని వాళ్ళు చక్కగా ఇలాగనే తినేసేయచ్చు, ఉట్టి అన్నమే తినేసేయచ్చు. బాక్స్లకు పిల్లలకు కానీ హస్బెండ్స్ మనం జాబ్స్ చేస్తున్నా కూడా చక్కగా బాక్స్ చేసుకొని తీసుకువెళ్ళడానికి బాగా కరెక్ట్గా మనం చేసుకోవడానికి వీలవుతుంది. ఎగ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇప్పుడు చూడండి వేడివేడి అన్నం చక్కగా ఇంకా నేను వడ్డించుకుంటున్నాను మా హస్బెండ్కి పెట్టడానికి. ఎంతో టేస్టీ టమాటా రైస్ తయారైపోయింది. మీరు కూడా ఇంకా మేము ఫ్యామిలీ అంతా తినేస్తున్నామండి, 1 by 1 అందుకే పెట్టుకుంటున్నాము. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నేను వీడియోలు పెట్టడం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా పెడతాను. చాలా వీడియోలు ఉన్నాయండి. నేను ఎడిటింగ్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు. కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం ఒకటి, నాకు హెల్త్ కూడా బాగోట్లేదు. అయినా నో ప్రాబ్లం, నేను నిదానంగా అయినా కూడా ఖచ్చితంగా వీడియోలు అప్లోడ్ అయితే చేస్తాను. మీ అందరి మనసులు నేను గెలుచుకుంటాను. ఖచ్చితంగా కామెంట్ ద్వారా ఇలాగే మీరు కూడా వండుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మళ్ళీ చూడడానికి వీలయ్యే విధంగా నేను మంచి వంటలు అయితే చేస్తాను. మంచి మనకు దొరకని పండ్లు, దొరకని మొక్కలవి, రేరు ప్లాంట్స్వి వీడియోలు అయితే పెడతాను. మీ అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.